అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. మనందరం చూస్తున్నాం. గత 3-4 నెలల నుంచి కూడా వైసీపీ వేస్తున్న ప్రతి అడుగు కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు రప్పించుకోవడం కోసమే. సో ఓట్లు వస్తాయా లేదా, రాజకీయ ప్రయోజనం ఎంతవరకు వస్తుందనే చెప్పలేం, కానీ వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తున్నాం జగనన్న ఆరోగ్య సురక్ష గత 4.5 సంవత్సరాల్లో లేనిది ఈ 2 నెలల నుంచి విపరీతమైన డబ్బా కొట్టారు. ఆరోగ్య సురక్షకి విపరీతంగా ప్రచారం చేశారు. విపరీతంగా ఇంతకుముందు ఆరోగ్య శిబిరాలు నిర్వహించలేదా, ఎప్పటి నుంచో ఆరోగ్యశ్రీ లేదా, ఎప్పటి నుంచి లేవా, కానీ దాన్ని కొత్తగా రంగులు పులిమి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ అనేది కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉంది, 2006 నుంచి ఉంది. దానికి కొత్తగా రంగులు పులిమి కొత్తగా ప్రచారం చేసి కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నారు, జనంలోకి తీసుకెళ్తున్నారు. పొలిటికల్ మార్కెటింగ్ అనమాట. ఐపాక్ వాళ్ళ పొలిటికల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా. అలాగే ఆడుదాం ఆంధ్ర, ఈ 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో యువతకు శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం లేదా క్రీడా ప్రతిభ వెలికి తీయక్కర్లా. 4.5 సంవత్సరాలు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేయాల్సి వచ్చింది. సో ఇది కూడా పొలిటికల్ క్యాంపెయిన్. అంటే ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో పొలిటికల్గా ప్రయోజనం పొందడం కోసం, వైసీపీ ఓట్లు రప్పించుకోవడం కోసం ప్యూర్లీ పొలిటికల్ మార్కెటింగ్ పద్ధతులు మాత్రమే. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనవరి, ఫిబ్రవరిలో కొన్ని ఊహించనటువంటి పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. మనం పదే చెప్పుకుంటున్నాం, వైసీపీ ఏం అడుగేస్తుందో మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేమని. సో అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళని అధికారంలో లేకపోతేనే తట్టుకోవడం కష్టం. సో ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలోనే అంతా ఉంది కాబట్టి ఏదైనా చేయగలరు. సో జనవరి, ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వర్గాలను ఆకట్టుకోవడానికి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను నమ్ముకొని ఉన్న 50-60 లక్షల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను చెక్కు చెదరకుండా, వాళ్ళ ఓటింగ్ పోకుండా ఉండడం కోసం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 లబ్ధి చేకూరేలాగా కొన్ని కొత్త పథకాలకు డిజైన్ చేస్తున్నారు. అది ఒకేసారి డ్వాక్రా రుణాల మొత్తం మాఫీ చేయడానికి కావచ్చు. డ్వాక్రా రుణాలు ఒక్కో కుటుంబానికి 50,000 ఉంటాయి యావరేజ్గా. డ్వాక్రా సంఘాలు లోన్స్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. సో అది మొత్తం ఒకేసారి మాఫీ చేయడమా, దానికి యాక్చువల్లీ బడ్జెట్ సహకరించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత బడ్జెట్ లేదు. కానీ ఎన్నికల్లో గెలవడానికి ఏదో ఒక అప్పు చేసో, ఏదో ఒకటి అమ్మేసో, ఏదో ఒకటి చేసో, ఏదో ఒక మాయ చేసో, మెస్మరైజ్ చేసో ఒక 10,000 కోట్లని తీసుకొచ్చి ఒకేసారి డ్వాక్రా రుణాలు మాఫీ చేయడమా, లేదంటే రైతులకు సంబంధించి ఏమైనా ఒక పెద్ద ప్రామిస్ ఇచ్చి దాన్ని నెరవేర్చడమా, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటిది అమలు చేయడము, ఇలా రకరకాలు ఆలోచిస్తున్నారు. వీటిల్లో 1-2 కార్యక్రమాలకు ఆల్మోస్ట్ ఆమోదముద్ర వేశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేలాగా జనవరి లేదా ఫిబ్రవరిలో, సంక్రాంతి తర్వాత 2 సెన్సేషనల్ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 లబ్ధి చేకూర్చి ఆ కుటుంబ ఓట్లు పోకుండా ఉండడమే వైసీపీ లక్ష్యం. మరి ఇది నెరవేరుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి మనం చెప్పలేం. కానీ వైసీపీ ఆలోచన అలా ఉంది. ఎన్నికల కోడ్ వచ్చేలాగానే కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రస్తుతానికి ఐపాక్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీల్లో అగ్రనేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని వర్గాలతో మాట్లాడుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది అని. సో ఒకవేళ అదే జరిగితే ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ట్యాక్స్ పేయర్స్, రకరకాల వర్గాలు ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బిలో మిడిల్ క్లాస్ వర్గాలు, చాలా వర్గాలు వైసీపీ అన్న, జగన్మోహన్ రెడ్డి గారన్న అభిమానంతోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా యాజ్ అన్నావు, ఇప్పటికీ కూడా కావాలంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఆయన ఏం చేసుకుంటే మాకేంటండి, మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అమ్మ మీకు కరెంటు బిల్లు ఎక్కువ పెరుగుతుంది కదా, అయినా సరే నమ్మరు, ఎవరున్నా సరే అలాగే వస్తుంది కదా అంటారు. అమ్మ మీకు ఇంతకుముందు కరెంటు బిల్లు ఇంత లేదు, ఇప్పుడు వస్తుంది కదా అన్నా సరే వినరు, డిబేట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పటికే ఆ రియాలిటీ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న ఒక సినిమాలో, ఆ రియాలిటీ షోలో కూరుకుపోయిన వాళ్ళు, బయటకు రాలేని వాళ్ళు, ఆ ట్రాన్స్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. చూడండి, దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలాగే ఆగడు సినిమాలో కూడా అంతే, బాద్షా సినిమాలో కూడా అంతే. అంటే సీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్లన్నీ ఒక రియాలిటీ షోలో ఉండిపోతాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా కొన్ని వర్గాలు, కొంతమంది ఓటర్లు ఇప్పటికీ ఆ రియాలిటీ షోలో ఉన్నారు, బయటకు రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు చెల్లా చెదరవకుండా ఉండడానికి, మరింత అదనంగా రప్పించుకోవడానికి ఈ ప్లాన్ అయితే వేస్తున్నారన్నమాట.